నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుసార్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకు ఎప్పుడు లేని అను గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు డైలీ బ్లాగ్ చేస్తున్నానండి. నేను ఇప్పటికొచ్చి నేను ఫస్ట్ టైం అప్పుడు డైలీ బ్లాగ్ చేయడం. ఇప్పటిదాకా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేయలేదు. ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు కవర్ చేస్తాను ఏంటనేది వీడియో అయితే పూర్తిగా చూడండి. ఏదైనప్పటికీ మీతో అయితే చాలా విషయాలు అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మార్నింగ్ అయ్యింది కదా, నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ అయితే ఉంది. టిఫిన్ అయితే చేయాలి. టిఫిన్ అయితే ఇడ్లీ అనమాట. ఇడ్లీ అయితే నేను చేయలేను, అమ్మ వాళ్ళు చేస్తారనమాట. అమ్మ చేసి పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే మేము చేస్తాము. నేనైతే ఓన్లీ లంచ్ మాత్రమే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ కదా, టిఫిన్ లంచ్ రెండు నేను ప్రిపేర్ చేయాలంటే నాకు టైం సరిపోదు. ఎందుకంటే పిల్లలు 7:30 to 7:45 మధ్యలో వెళ్ళిపోతారనమాట. సో నాకు అంత టైంలో గబగబ చేయలేను కాబట్టి అమ్మ అయితే టిఫిన్ చేసేసి పంపించేస్తుంది. నేనైతే లంచ్ అనేది చేస్తాను. పిల్లలు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ చేసేస్తారులేండి. ఎందుకంటే పక్కనే అమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఎక్కడికన్నా అక్కడే ఎక్కువ ఉంటారనమాట. సో వాళ్ళు టిఫిన్ కూడా చేసేసి రెడీ అయ్యి వచ్చేస్తారు. ఈలోపు డిన్నర్ లంచ్ అనేది రెడీ చేయాలన్నమాట. పాపకైతే ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది, బాబుకి సెలవు కాబట్టి పాపకు ఒక్కదానికి అని చెప్పేసి నేనైతే మార్నింగ్ కొంచెం జీలకర్ర బాము వేసేసి రైస్ అనేది రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒక్కతే కదా. తర్వాత నేను మిగిలిన క్యారేజ్ అయితే రెడీ చేస్తాను. ఎందుకంటే మా వారు కూడా లంచ్ అనేది పట్టుకెళ్తారనమాట. క్యారేజ్ వారి కోసం అయితే నేను క్యారేజ్ అనేది రెడీ చేస్తాను. ప్రస్తుతానికి అయితే నేను ఏం చేస్తాను, టిఫిన్ అయితే టిఫిన్ వాళ్ళు పంపించినప్పటికీ నేను మళ్ళీ వేరే టిఫిన్ అయితే చేస్తానండి ఇంట్లో. ఎందుకంటే కొంచెం డైట్ ప్లాన్ అనమాట. సో అయితే నేను డైట్ ప్లాన్లో ఏ టిఫిన్ తీసుకుంటాను అనేది చూపిస్తాను. వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మ్యాక్సిమం అయితే నేను చాలా విషయాలు అయితే మీతో చెప్దాం అనుకుంటున్నాను కదా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో బట్టి మీరు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే వీడియో అనేది కంటిన్యూస్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. మార్నింగ్ అయితే పూజ అయిపోయిందండి. మ్యాక్సిమం నేను తెల్లవారే పూజ అనేది చేసేయడానికి నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే ఇంకా తర్వాత వంట అంతా అయిన తర్వాత పూజ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట. అందుకని తెల్లవారు పూజ చేసిన తర్వాత మిగిలిన పనులు ఏవైనా నేను చేసుకుంటాను. ఇప్పుడైతే మా పాప అయితే కాలేజ్కి వెళ్తుందనమాట. తను రెడీ అయ్యింది. కాలేజ్కి అయితే ఇక ఈ డ్రెస్ వేసుకొని, లాంగ్ డ్రెస్ అయితే చూడిదార్ వేసుకుంది. ఈ మెల్ల చూస్తున్నారా నెక్లెస్, తర్వాత ఇయర్ రింగ్స్ సెట్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ మధ్య. తనైతే అది పెట్టుకొని వెళ్తుంది అనమాట కాలేజ్కి. ఈ గులాబీ పువ్వు చూసారా, మా చెట్టుదేనండి. వర్షాలు పడ్డం వల్ల చాలా పెద్ద పువ్వు అయితే పూసింది. అది తను పెట్టుకుంది సింగిల్ అనమాట, కానీ చాలా పెద్దది. వర్షాల వల్ల ఏమో చాలా బాగా పూసింది అనమాట గులాబీ పువ్వు అనేది. అయితే తను ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళిపోతుంది. అన్నయ్య అయితే డ్రాప్ తీసుకెళ్తున్నాడు అనమాట కాలేజ్కి. ఎందుకంటే కొంచెం తను రెడీ అయ్యింది కదా, ఆటోలో వెళ్ళిపోమంటే అన్నయ్యని దిగబెట్టు అన్నది. సో అందుకని అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు కాలేజ్కి. ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేస్తానండి. టిఫిన్ అయితే ఆల్రెడీ అమ్మ ఇడ్లీ పంపించిందండి. ఇడ్లీ తర్వాత శనగపిండి చట్నీ చేసి పంపించేసింది. కానీ నేనైతే కనుక డైట్ ప్లాన్ చెప్పాను కదా, డైట్లో ఏం తీసుకుంటా అనేది. ఈ పిండి అయితే ఏంటి అనుకుంటున్నారు, 5 రకాల దినుసులు కలిపిన పిండి అండి. ఏంటి అంటే జొన్నలు, సజ్జలు, తర్వాత రాగులు, ఇంకా గంట్లు, గోధుమలు అనమాట. ఈ 5 రకాలు కలిపిన పిండి అనేది. ఆ పిండితో అయితే నేను ఇప్పుడు అట్లు అయితే వేస్తాను. ఇందులో అయితే నేను ఉప్పు, కారం, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకున్నానండి. కొంచెం పసుపు కూడా వేసాను. అల్లం అయితే చిన్నగా కట్ చేస్తాను అనమాట. ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని మనకి గోధుమ పిండి అట్లు ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇదైతే హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. చిక్కగా కాదు, అలాగని పల్చగా కాదు, అలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే ఒక పెనం అయితే పెట్టుకొని నేనైతే ఇది నెయ్యితో కాలుస్తున్నానండి. ఆవు నెయ్యి అనమాట. మనకి ఫ్యాట్ అనేది ఆవు నెయ్యిలో అస్సలు ఫ్యాట్ చేయదండి. ఆ చేసింది కూడా మంచి కొలెస్ట్రాల్ అనేది మనకి ఇస్తుందంట బాడీకి. సో ఆవు నెయ్యి కోసం అయితే ఏమాత్రం ఆలోచించిన అవసరం లేదు. నెయ్యితో తినకూడదు అనేది ఏమీ లేదండి. మామూలు నెయ్యి కన్నా గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యితో వేసుకుంటే మనకి ఏదైనా సరే మంచిదండి. ఆయిల్ కన్నా ఆవు నెయ్యి చాలా మంచిదన్నమాట డైట్ చేసే వాళ్ళకి, నాకు తెలిసి. కాబట్టి నేనైతే ఈ అట్టు అనేది ఆవు నెయ్యితో వేస్తున్నానండి. టేస్ట్ అయితే ఉంటుందండి, మరి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు కదా, మా వైజాగ్లో అతనిది
ఇవన్నీ అమ్మే షాప్ ఏదో ఉందంట, మా వారైతే అక్కడ తీసుకొచ్చారు. ఇది అక్కడ డైట్ ప్లాన్ సంబంధించి చాలా రకాలైతే ఉన్నాయంట. అక్కడైతే అతనైతే ఇది పట్టుకొచ్చారనమాట. సో ఇదైతే అట్టు అయితే అయిపోయింది కదా, పైన కూడా కొంచెం నెయ్యి అయితే వేసాను. వేసిన తర్వాత దీన్ని అయితే తిరగేసేద్దాం. చూడండి, ఇదైతే తిరగేసేసిన తర్వాత మంచి కలర్ అయితే వచ్చింది కదా. కొంచెం చిన్న మంట పెట్టండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఇది బాగా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంచెం దళసరగా ఉంటుంది కదా, మరీ పలచగా రాదు, అలాగని దళసరగా రాదు అనమాట, మీడియంలో ఉంటుంది. కానీ లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే ఇది బాగుంటుంది అనమాట, హై ఫ్లేమ్లో కన్నా. ఇవైతే నేను 2 వేస్తానండి, ఎక్కువైతే వేయను. మా వారికి ఒకటి, నాకు ఒకటి అనమాట. మేము టిఫిన్ అయినా సరే, లంచ్ అయినా సరే చాలా లైట్గానే తీసుకుంటామండి, ఎక్కువగా అయితే తీసుకోము. కాబట్టి చెరుకొక అట్టు అయితే వేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇడ్లీ అనమాట, ఒక అట్టు 2 ఇడ్లీలు అంతేనండి. టిఫిన్ అయితే ఒక అట్టు వేసాను, తర్వాత నుంచి 2 ఇడ్లీలు అయితే పెట్టేసి చట్నీ వేసుకొని తినేస్తాం అనమాట. చాలా లైట్ ఫుడ్ అనమాట, ఎందుకంటే ఈ అట్టులోనే మనకి పోషకాలు అన్నీ ఉంటాయండి. ఇడ్లీ కన్నా ఎక్కువ హెల్దీ అనమాట ఈ అట్టు. అందుకోసం అని చెప్పేసి ఒక అట్టు 2 ఇడ్లీ అయితే మార్నింగ్ టిఫిన్ కింద అయితే తీసుకుంటాం. డైలీ ఈ అట్టు అయితే టిఫిన్ ఏవైనా మారుతాయి, దోశ, ఇడ్లీ, తర్వాత ఉప్మా, ఇలా ఏవైనా మారుతాయి, అట్టు మటుకు కంపల్సరీ అనమాట. ఒక అట్టు అయితే డైలీ మేము మార్నింగ్ అవ్వకపోతే లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ, ఏదో ఒక టైంలో అయితే ఈ అట్టు అయితే నేను వేస్తానమాట. సో మార్నింగ్ టిఫిన్ అయితే మాకు ఇలా రెడీ అయిపోయింది. దోశ అయితే, అట్టు అయితే మటుకు సూపర్ అంటే సూపర్, నెయ్యితో కదండి, ఇంకా బాగుందనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు వచ్చేసరికి లంచ్కి అనమాట. లంచ్ కోసం అయితే నేను పప్పు వేస్తున్నాను. పప్పు వేసి అందులోనూ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేయలేదు, కారం అనమాట. ఉప్పు అయితే నేను పప్పు ఉడికిన తర్వాత వేస్తాను. ఇవన్నీ వేసేసి పప్పు అయితే నేను ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టేసిన తర్వాత ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, ఇంక ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే నేను ఎలా చేస్తానని మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత అయితే ఉడకబెట్టేసిన తర్వాత తీసేసి అందులో అయితే నేను చింతపండు పులుపు అయితే వేసేసానండి. ఈ చింతపండు పులుపు అయితే నేను వేసాను. ఇది పప్పు చారు కాదు, అలానే పప్పు కాదనమాట, రెండిటికి మధ్యలో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే మరి పప్పులా చేసామంటే మళ్ళీ చారు, రసం ఏదో ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కదా, ఎందుకని చెప్పేసి రెండిటికి మధ్యలో అయితే చేసేసాను. తర్వాత అయితే రైస్ కూడా కుక్ చేసేసాను పక్కన. పప్పు అయితే అయిపోయిన తర్వాత నేను తాలింపు అయితే వేసేస్తానండి. పప్పు ముద్దగా ఉందంటే పిల్లలకి నచ్చదండి, అలాంటి పప్పు చారులా చేయడానికి అయితే కూడా నాకు అంతగా ఇష్టం ఉండదు. కాబట్టి ఇలా చేస్తాను. తాలింపు వేసేసానండి. తాలింపు వేసిన తర్వాత అందులో అయితే ఇంగువ కంపల్సరీ అనమాట. పప్పు వేడి చేసి నేను కంపల్సరీ ఇంగువ అయితే వేసుకుంటాను. ఎందుకంటే పప్పు తినడం వల్ల మనకి కడుపు అనేది పొంగకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంగువ కూడా వేసేసి తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట. పెట్టేసి ఆ తాలింపుని అయితే నేను పప్పులో వేసేస్తానండి. వేసేస్తే మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ అయితే రైస్ అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రై అనమాట, బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. పప్పు చేశానంటే కంపల్సరీ బంగాళదుంప ఫ్రై అయితే చేయాలన్నమాట. అది ఎలా చేస్తాను కూడా ఒకసారి చిన్న వీడియో అయితే నేను చూపిస్తాను, చూసేయండి. ఇదేంటంటే పప్పు అయితే బంగాళదుంప ఫ్రై కోసం అయితే నేను ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. తర్వాత అయితే పోపు దినుసులు అనమాట. ఈ పోపు దినుసులు అన్నీ కూడా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, ఈ పోపు దినుసులు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేస్తానండి, ఎందుకంటే పోపు దినుసుల్లో మనకి జీలకర్ర ఎక్కువగా వేయరు, అందులో ఆవాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. అందుకోసమని నేను కొంచెం జీలకర్ర అయితే వేసాను. తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, అల్లం అనమాట. అల్లం చాలా చిన్నగా కట్ చేసిన అల్లం, ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తానమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే చాలామంది ఇలాగే చేసుకుంటారు, చేసుకోరని కాదు, కాకపోతే నేను చేసే స్టైల్ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అవైతే ఇందులో వేసేసుకోవాలి. బంగాళదుంపలన్నీ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే మూత పెట్టకుండా మగ్గిస్తానండి చాలాసేపు, ఎందుకంటే అందులో వాటర్ అనేది కొంచెం పడిపోతుంది కదా, అందుకోసమని మూత అయితే పెట్టను. చాలా వరకు వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టి నేను మళ్ళీ కుక్ చేస్తాను అనమాట. చూడండి, నాకైతే దుంపలు అయితే మొత్తం కుక్ అయిపోయి ఇప్పుడైతే అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుందామండి. వేస్తే స్టార్టింగ్ ఉప్పు అయితే వేయలేదు కదా, ఇప్పుడైతే ఉప్పు, తర్వాత కొంచెం కారం, పసుపు ఇవైతే వేసుకుంటారు. ఇవైతే అందరూ కామన్గానే వేసుకుంటారు కదా, ఇవేనమాట వేసేవి. ఇవి వేసేసిన తర్వాత ఏంటి అంటే
నేను చికెన్ మసాలా వేస్తానండి ఇందులో మెయిన్ అనమాట. టేస్ట్ అయితే దానివల్ల వస్తుంది. మీరైతే అది అస్సలు స్కిప్ చేయొద్దు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీరే ఒప్పుకుంటారు తప్పకుండా సూపర్గా ఉందని చెప్పేసి. ఇవన్నీ వేసేసినా కానీ ఫైనల్గా అయితే ఆ చికెన్ మసాలాలోనే టేస్ట్ అయితే ఉందండి. ఇలా చేసి పెడతాం మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. బంగాళదుంప ఫ్రై చేశానంటే నేనే చేయాలన్నమాట ఇంట్లో, అంత బాగా నచ్చుతుంది. ఏదేమైనా వంట చేస్తూ అంటే కంటిన్యూస్ వ్లాగ్ చేయాలంటే కొంచెం కష్టమేనండి నాకైతే అనిపిస్తుంది. చూడండి, ఇదైతే మొత్తం అంతా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే ఉంచేసానండి. ఉంచిన తర్వాత మనకి ఎందుకంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా బంగాళదుంపకు పట్టుకోవాలి కదా. అయిన తర్వాత అయితే నేను చివరిగా కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మాకు లంచ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఈరోజైతే నేను శారీ కట్టుకున్నాను. ఎందుకంటే శనివారం కదా, మాకు వారంలో 2 రోజులు అయితే క్లాసెస్ అయితే ఉంటాయి. శనివారం మంగళవారం క్లాస్ అయితే ఉంటాయి కదా, అప్పుడు మటుకు కంపల్సరీ శారీ కట్టుకుంటాం అనమాట. అందుకోసం నేను శారీ అయితే కట్టుకున్నాను. ఇది చూసారా మీరు, నల్లపూసలు, షార్ట్ నల్లపూసలు తీసుకున్నాను నేను. నా దగ్గర గోల్డ్ అయితే ఉందండి. ఆ గోల్డ్ అస్తమాను వేసి తీస్తుంటే ఉక్కి ఇరిగిపోద్దామని భయం వేస్తుంది అనమాట. ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మనం పెట్టేటప్పుడు నొక్కుతాం కదా కొంచెం గట్టిగా, అలా రోజు వేసి తీసి దానికి నొక్కేది అయితే కొంచెం కష్టమే. అందుకని భయం వేసి నేను ఆర్టిఫిషియల్ ఒకటి తీసుకున్నాను. రెండు ఇచ్చిన ఆర్డర్, ఒకటైతే వచ్చేసింది. ఇదైతే పింక్ కలర్. చూడండి, పింక్ కలర్ లాకెట్ మీకు కనిపిస్తుందా? శారీకి అయితే మ్యాచ్ అయింది కదా అని చెప్పేసి వేసుకున్నాను. ఇంకొకటి ఇచ్చాను, అదైతే ఇంకా రాలేదు, వస్తుంది. అది కూడా ఇవాళ నాకు తెలిసి ఈరోజు రేపు వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే మీషోలో తీసుకున్నానండి. దీని రేట్ ఎంత అంటే 140 రూపీస్, అంతే తక్కువేనండి, 150 లోపే. ఇదైతే నాకు తెలిసి నాకైతే చాలా బాగా అనిపించింది. శారీస్ మేము కట్టుకునేటప్పుడు ప్లెయిన్గా ఉండే కానీ ఇలా చిన్న షార్ట్గా ఏదైనా చైన్ కానీ నల్లపూసలు కానీ వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకోసమని తీసుకున్నాను. ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తాను. ఏంటి అంటే ఇదిగోండి మెమంట. నిన్న సెలబ్రేషన్ అయితే అయ్యింది కదా, 12వ వార్షికోత్సవ సెలబ్రేషన్ సందర్భంగా మాకైతే ఈ మెమోటైస్ ఇచ్చారండి అందరికీ కూడా. చాలా బాగుంది కదా. ఇప్పటికైతే నాకు వచ్చే ఈ మెమోటైస్, అందులో ఇదైతే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ కృష్ణుడు మా మందిరంలో ఉన్న కృష్ణుడు అనమాట. మేము ఇప్పుడు ఏ కోలాటం అవి చేసుకుంటున్నాం కదా, ఆ గుడిలో కృష్ణుడు మెమోంటాను ఫోటో అయితే మేము మెమోంటైస్ కింద అయితే చేయించుకున్నాము. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఫుల్ హ్యాపీ అనమాట. ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నిన్నటి నుంచి నేను అనుకుంటున్నాను. అసలు నిన్నే త్యాగాన్ని వీడియో చేయాలి, కానీ పని అంతా ఎక్కువైపోయింది. ఆ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది, బాగా టైర్డ్ అయిపోయి అనమాట. అందుకోసం అని చెప్పేసి నన్ను అది చూపించలేకపోయాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను, ఓకేనా. ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. చూసిన తర్వాత నా కామెంట్లో అయితే తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియజేయడం అయితే అసలు మర్చిపోవద్దండి, ఎలా అనిపించింది అనేది. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఇంకా కొన్ని మెమోటైస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ మెమోటో అయితే తాళ్ళపాక వెళ్ళామండి. తాళ్ళపాక అన్నమయ్య పుట్టిన ఊరు అనమాట. అక్కడికైతే వెళ్ళి అక్కడ చాలా పెద్ద గొప్ప గొప్ప విద్వాంసులు అందరూ వచ్చారనమాట. వాళ్ళందరితో కలిపి మేము కూడా కీర్తనలు అయితే పాడాము. ఆ పాడేసిన తర్వాత సపరేట్గా మా బ్యాచ్ అందరికీ కూడా స్టేజ్ మీద పాడే అవకాశం అయితే ఇచ్చారు. అప్పుడు పాడిన సందర్భంగా తీసుకున్న మెమోంట్ అనమాట. ఇదైతే ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇదైతే కీర్తనకి భావం చెప్పానండి, ఆ సందర్భంగా తీసుకున్న మెమోంట్ అనమాట. ఇది కీర్తనలు అవి పాడుతూ ఉంటాం కదా, ఆ కీర్తన పాడినప్పుడు దానికైతే ముందుగా ఒక భావం అయితే చెప్తామన్నమాట. ఆ భావం నేను చెప్పడానికి అయితే వెళ్ళానండి, విత్ ఎక్స్ప్రెషన్స్ తోటి అయితే భావం అయితే చెప్పినందుకు నాకైతే ఆ మెమోంట్ అనేది వచ్చిందనమాట. ఇవి ఇప్పటి నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. లాస్ట్కి అయితే దీనివల్ల అవి రెండు కూడా మీకు చూపించేశాను. ఇంకొకటి చెప్పాను కదా, అదేంటంటే తాళ్ళపాక అన్నమయ్య జన్మస్థానం అనమాట. ఆ ఊరైతే వెళ్ళాము, అక్కడ తీసుకున్న మెమోంట్ అనమాట అది. సో అదైతే పెద్ద సీనరీ అయితే కట్టించుకొని మరి పెట్టుకున్నాం, ఇంట్లో గుర్తుగా ఉంటుంది కదా. మేము చేసుకున్నందుకు మాకంటూ గుర్తింపు ఏదైనా ఉందంటే అవి ఇవే కదండి కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వెనకాల చూసారా మా పెళ్లి ఫోటో. ఆ పక్కది ఏంటో తెలుసా,
ఇది పెళ్లి కార్డు అండి, పక్కదైతే పెళ్లి కార్డు అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఆ పెళ్లి కార్డు మాది మా వారిది కలిపి అలా సేంద్రీలకు అయితే చేయించి ఇచ్చారనమాట. ఓకేనా. ఇదేంటంటే మా మేడ మీద అక్క వాళ్ళ కోడలకైతే పుస్తులు మార్చే కార్యక్రమం అండి. వాళ్ళ అబ్బాయికి ఈ మధ్యనే పెళ్ళయిందనమాట. అయితే వాళ్ళ కోడలికి పెళ్ళి బొందు అయితే ఉంటుంది కదా, ఆ బొందు అయితే పూసలు అనేవి అందరి మెడలోని తీసి ఒక్కొక్క పూస అయితే ఇచ్చి గుచ్చుతారు కదా, అలా గుచ్చి తనకైతే పుస్తులు అనేవి వేస్తున్నాం అనమాట. ఈ కార్యక్రమం కూడా జరిగింది. ఇంట్లో పని అంతా వంట అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళేసి వచ్చాం. చూసారా నా వెనకాతలు అయితే వాళ్ళ పెళ్లి ఫోటో కనిపిస్తుంది కదా, అదేంటి వాటర్ పెయింటింగ్ అనమాట. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళకి. అందరం కూడా కొంచెం బొట్టు పెట్టుకొని తాంబూలం అయితే తీసుకొని వచ్చేసాం. అది కూడా అయిపోయాక మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసాం. లంచ్ చేసేసిన తర్వాత అయితే చెప్పాను కదా శనివారం అయితే మాకు క్లాస్ ఉంటుందని చెప్పేసి 2 o'clock అయిన తర్వాత క్లాస్కి అయితే వచ్చేసాం. ఇప్పటికైతే ఇంకా ఎవరు రాలేదు, ఎక్కువ మంది అయితే రాలేదు. ఉన్న వాళ్ళు అయితే కొంతమంది అయితే ఉన్నారు. చూడండి మా వాళ్ళైతే కొంతమంది అయితే వచ్చారు. నేను రాగానే అందరూ కూడా హాయ్ చెప్పేస్తున్నారు అనమాట. క్లాస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే ముందు కన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతామండి. వెళ్ళి ఆయన దగ్గర దండం పెట్టుకున్న తర్వాత మేము క్లాస్కి అయితే వెళ్తాం. అది అలవాటు అయిపోయింది చాలా సంవత్సరాలు బట్టి. ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.